హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రఘురామకృష్ణరాజు గారిని వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయడము, కొట్టించడం ఇవన్నీ కూడా కక్షపూరితంగా చేశారని చెప్పేసి ఈయన కూడా ఆరోపించారు. మరి వీటికి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఏంటి వీడియోలు, వీటి గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో ఒకసారి రఘురామకృష్ణరాజు గారి పైన అంటే అరెస్ట్ చేయించారు, కొట్టించారు అని వార్తలు వచ్చాయి. ఆయన కూడా డైరెక్ట్గా చెప్పుకున్నారు, నా పైన మర్డర్ అటెంప్ట్ జరిగిందని కూడా అన్నారు ఆయన. సో అప్పుడు ఈయన టార్చర్ చేసేటప్పుడు వీడియోలు తీసేశారు, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఏంటా వీడియోలకు పోలే, మరి ఇప్పుడు ఏం జరిగే ఛాన్స్ ఉంది ఈ కేసులో అంటారు? ఈ కేసు అనేది చాలా రోజులుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఒక్కసారిగా గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇది చాలా పెద్ద అవమానకరమైన ఉదంతం. ఏ వ్యక్తి అయినా ఇటువంటి సంఘటనని ఎవరు మర్చిపోలేరు. సో ఆ స్థాయి ఉదంతం అనమాట ఇది. సినిమాల్లోనే చూస్తాం, ప్రతిపక్షాల వాళ్ళని జైల్లో వేసి 3rd డిగ్రీలు ఇప్పించి బయటికి పంపించడం అనేది. మనకు శంకర్ గారి సినిమాల్లో ఉంటాయి ఇలాంటి సీన్లు, ఒకే ఒక్కడు కానీ ఇటువంటి సినిమాల్లో. అలాంటిది ఈయన లైఫ్లో జరిగింది. నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మామూలుగా ఆ టైంలో వైసీపీ నుంచే పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. గెలిచిన తర్వాత కొద్ది రోజులకే ఆ పార్టీతో గొడవ పడ్డాలు, తర్వాత పార్టీలోనే ఉండి జగన్ మీద విమర్శలు చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉండటంతో ఆయన మీద ఎలా దెబ్బ కొట్టాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. చివరికి ఆయన అనర్హత వేటు వేద్దామని ట్రై చేస్తే వర్కౌట్ అవ్వలేదు. ఇంకేం మిగిలిందా అని ఆలోచిస్తే రాజద్రోహం కేసు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయ్యి ఆ కేసు పెట్టి, ఎందుకంటే రాజద్రోహం అనేది ఫాల్స్ కేసులు. నిజం చెప్పాలంటే మన దగ్గర అన్నీ కూడా రాజకీయ కక్షల కోసం, కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవడం కోసం రాజ్యం వాడుకున్న కేసు రాజద్రోహం ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి కేసులు అనేక మంది మీద పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇది జాతీయ స్థాయిలో చూస్తే ప్రొఫెసర్ సాయిబాబా కావచ్చు, ఇటువంటి వాళ్ళ మీద అదే పద్ధతిలో ఇక్కడ ఈయన మీద పెట్టారు. అయితే ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడము, తర్వాత ఆయనకి ట్రీట్మెంట్ కానీ ఇదంతా కూడా భారీ స్థాయిలో జరిగింది. అప్పుడు ఆయన హైదరాబాద్లో ఉంటే ఆయన బర్త్డే రోజే అది కూడా వచ్చి హైదరాబాద్కి వచ్చి గుంటూరు పోలీసులు తీసుకొని వెళ్ళి సిఐడి స్పెషల్ సెల్లో, అది కూడా స్పెషల్ ఇదిలో ఆయన పెట్టి, అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, అలాగే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామంజనేయులు గారు కావచ్చు, అలాగే దర్యాప్తు అధికారి విజయపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆయన్ని కొద్దిగా టార్చర్ చేశారు. అంటే 3rd డిగ్రీ చూపించి బాగా కొట్టారు, అది క్లియర్. ఆ కొట్టిన టైంలో ఒక సంఘటన జరిగింది, అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏంటంటే కొట్టి ఆయన వీడియోలు తీశారు. ఆ ఆఫీసర్లో ఉండగా వాళ్ళ కింద ఆఫీసర్లతోటి కొట్టించి అదంతా కూడా వీడియోలు తీశారు. ఈ వీడియోలు వాళ్ళ పొలిటికల్ బాసులకి పంపించారు. పైకి పంపిస్తే అది చూసి వాళ్ళు రాక్షసానందం పొందారనేది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. అంత దారుణమైన పరిస్థితి ఆయన క్రియేట్ చేశారు. ఓకే. సో ఇందులో ఆయన చంపడానికి కూడా సెల్లో ఒంటరిగా పెట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. సో మొత్తానికి నేనేదో బయటపడ్డాను దాని నుంచి అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. దీంట్లో భాగంగా ఆయన ఎప్పుడైతే పార్టీ మారి ఇప్పుడు తర్వాత ఎమ్మెల్యేగా వచ్చారో టీడీపీ నుంచి, ఈ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని ఆయన ఇదితోటి కేసు అయితే పెట్టాడు. చంద్రబాబు గారి ప్రోద్బలం అవన్నీ ఉంటాయి దీంట్లో యాక్చువల్గా. సో కేసు పెట్టడంలో ముఖ్యంగా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు A1గా, అలాగే సీతారామంజనేయులు గారు A2గా, అలాగే జగన్ A3గా, అంటే ఇతని మీద హత్యాయత్నం చేసిన వాళ్ళలో జగన్ A3గా పెట్టడం జరిగింది. అలాగే అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్ గారు అలాగే ఆయన్ను కొట్టారు అని చెప్పేసి ఆ యాంగిల్లోనే కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకొని బయటికి రావడం జరిగింది. కోర్టు దాన్ని కన్సిడర్ చేసి మరీ బెయిల్ ఇచ్చింది. అప్పటికి వాళ్ళు ఒప్పుకోలేదు, దర్యాప్తు అధికారులు మేము కొట్టలేదన్నారు, కానీ కోర్టు అంగీకరించకుండా బెయిల్ ఇచ్చింది. అప్పుడు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కూడా ఏదైతే ఆ మెడికల్ టెస్టులు చేయించారో ఆర్మీ మెడికల్ టెస్ట్లో చూశారనమాట. సపరేట్గా ఈయన కోసం ఏర్పాటు చేసి మెడికల్ టెస్ట్ చేస్తే దాంట్లో అది కన్ఫర్మ్ అయిన తర్వాత అది కన్సిడర్ చేసి కోర్టు ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ అది ముగిసిపోయింది. ఇప్పుడు ఆ ఆఫీసర్ కూడా ఉన్నారు, ఎవరైతే టెస్ట్ చేశారో ఆ ఆఫీసర్ కూడా. సో వీళ్ళందరూ ఈ కేసులో ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని కదలికలు వచ్చాయి. సుప్రీంకోర్టులో దాని వాదనలు మళ్ళీ దీన్ని తీసుకోవాలని పిటిషన్ వేసినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా ఇచ్చి కూడా గట్టిగా 3 డేస్ అవుతుంది. ఈ ఆర్డర్లలో భాగంగా సునీల్ కుమార్ గారు అలాగే విజయపాల్ గారు వీళ్ళందరికీ ఇస్తే వీళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తున్నారు. మరి అది వస్తుందా రాలేదా అనేది ఒక సందేహం ఉంది. కోర్టు అయితే దానికి అంగీకారంతో లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇన్ని విధంగా టార్చర్ చేశారు, మీకు ముందుగా బెయిల్ ఇవ్వడం కూడా ప్రమాదకరమే అని చెప్పేసి ఆ ఆలోచన అయితే వ్యాఖ్యలు చేసింది కోర్టు. కాబట్టి ఆ బెయిల్ అయితే రాకపోవచ్చు అనేది ఇందులో ఉన్న అంచనా. ఇదంతా ఒక యాంగిల్ అయితే, ఇప్పుడు ఈ వీడియోలు అనేది ఒకసారిగా దుమారం రేగుతుంది. ఆయనను కొట్టే వీడియోలు ఎవరు తీశారు, ఎందుకు తీశారు, జగన్కి పంపించడం వెనక వీళ్ళ ఉద్దేశం ఏంటి, సో ఇంత పైశాచిక ఆనందం కోరుకున్నాడో జగన్ అనేది ఇప్పుడున్న పెద్ద దుమారం రేగుతున్న సమస్య. ఓకే. ఒకవైపు ఇది రేగుతూ ఉంటే రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో మరో దుమారం రేగుతుంది. దాని వెనకాల ఆపోజిట్ పార్టీ ఉందనేది ఈజీగా గెస్ చేయొచ్చు. ఆ దుమారం ఏంటంటే
అంబేద్కర్ గారి ఫ్లెక్సీ అనుకోకుండా రఘురామకృష్ణరాజు గారు చించేయడము పీకేయడం అనేది కొద్దిగా ఆయన ఎందుకు ఆ విధంగా చేశాడనేది తెలియరాలేదు, కానీ మొత్తానికి అదైతే వైరల్ అయింది. ఓకే. ఎటువంటి పరిస్థితుల్లో చేశాడనేది తెలియకపోయినా అది వైరల్ అవడంతో ఒక్కసారిగా దళిత సంఘాలందరూ కూడా ఈయన రాజీనామా చేయాలి అది ఇది అని చెప్పి గోల మొదలెట్టేశారు అప్పుడే. ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహానుభావుడికి అవమానం జరిగితే ఎవరు ఊరుకోరు కదా. ఖచ్చితంగా తప్పుడు చర్య, ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసినా అనుకోకుండా జరిగినా దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అలా జరగకుండా మొత్తానికి ఆయన కామ్గా ఉండేసరికి దళిత సంఘాలందరూ ఇక ఆయన మీద గట్టి నిరసన తెలియజేస్తూ ఉంటే ఆయన నిన్ననే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆయన ఈ మధ్యకాలంలో వీడియోలు చేసి పెడుతున్నాడు, అంటే పర్సనల్గా వీడియోలు చేసేసి మీడియాకి ఇస్తున్నాడు. ఆ క్రమంలో ఆయన ఏం చేశాడంటే, నేను అంబేద్కర్ గారిని ఏమాత్రం అవమానపరచలేదు, ఆయన రాజ్యాంగ నిర్మాత, ఆయన మీద నాకు గౌరవం ఉంది అది ఇది అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే పెట్టాడు. సో ఆ ఇన్సిడెంట్ సమస్య పోయినట్టే. కాకపోతే సాక్షిలో దీనికి సంబంధించిన విషయాలన్నీ కాస్త హైపర్ లెవెల్లోనే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన సాక్షి కీలకమైన వ్యక్తి. జగన్ మీద వేసిన ఏదైతే A3గా చూపించాడో ఇప్పుడు ఈ కేసులో గట్టిగా జగన్ ఇరుక్కున్నట్టు అయింది కాబట్టి ఈయన్ని ఇబ్బంది పెట్టడానికి చేయాల్సిన చర్యలన్నీ చేస్తారు వాళ్ళు. అటువైపు ఇది సాగుతూ ఉంది. సో ఈ కేసు ఇప్పుడు ఏమవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఓకే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారి పైన కక్షపూరితంగా వ్యవహరించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు తన వంతు వచ్చింది, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన తన కక్ష తీర్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కూడా నెరేషన్ ఒకటి బయటకు వచ్చింది. సో ఆ విధంగా అనుకోవచ్చా ఇప్పుడు ఇటువంటి? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లోనే ఊరుకోలేదు. అరెస్ట్ అయ్యి బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ మీద ఇంకాస్త పై స్థాయిలో విరుచుకుపడ్డాడు. మీరు గమనించి చూస్తే భారీ స్థాయిలో విరుచుకుపడ్డాడు. సో అలా విరుచుకుపడి మొత్తానికి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం అయితే ఆయన లేకుండా పోయింది జగన్కి. ఓకే. కాబట్టి ఈ అవకాశం కోసమే చూస్తూ వచ్చి బీజేపీ టికెట్ ఇవ్వనన్నా సరే, నిజానికి బీజేపీ నుంచి ట్రై చేసి టికెట్ ఇవ్వనన్నా సరే బలవంతంగా చంద్రబాబు గారు ఆయన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన గెలిపించుకున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా. సో రఘురామకృష్ణరాజు గారు ఎలాగైనా తన ప్రభుత్వంలో ఉండాల్సిందే అని చంద్రబాబు గారు పట్టుపట్టి ఆయన ద్వారా జగన్ని ఏ రకంగా తొక్కాలనేది వాళ్ళిద్దరికీ ఉంది ఆలోచన. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే దీంట్లో కారణాలు కూడా బలంగానే ఉన్నాయి. చంద్రబాబు గారిని జైలుకు పంపించాడు జగన్, రఘురామకృష్ణరాజు గారిని జైలుకు పంపించాడు. ఇద్దరి మీద పెట్టిన కేసుల్లో సరైన ఆధారాలు లేవు. సో ఈ టైప్లో ఆధారాలు లేకుండా అంత ఇబ్బందులు పెట్టి థర్డ్ డిగ్రీలు చూపించి చాలా అవమానకరంగా చేశారు కాబట్టి ఎలాగైనా సరే జగన్ని దెబ్బ కొట్టాలనే ఆలోచన వీళ్ళిద్దరికీ ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ కేసు ముందుకు తీసుకురావడం, దీంట్లో సరైన సాక్ష్యాధారాలు కూడా ఉండటం వీళ్ళకి ప్లస్ అయింది. ఇప్పుడు ఈ వీడియోలు అన్నారు, ఈ వీడియోలు ఇంటెలిజెన్స్ నుంచి ఎలా సాధిస్తారనేది చూడాలి. ఎందుకంటే వీడియోలు అనేది వార్తగా వచ్చింది, అప్పుడు వచ్చిన ఫోటోలు ఆయన కాళ్ళ మీద గాయాలైన ఈ ఫోటోలన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి. కానీ వీడియో అనేది ఇంటెలిజెన్స్ దగ్గర ఉందా, లేకపోతే గతంలో CID రికార్డ్స్లో అది ఉందా, రికార్డ్స్లో లేకుండా ఏమైనా డిలీట్ చేశారా, లేకపోతే ఇప్పుడు వాళ్ళ ఫోన్లో ఏమైనా ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆ ఫోన్లన్నింటినీ సీజ్ చేస్తారు కాబట్టి ఆ ఫోన్ల నుంచి మళ్ళీ డేటాని రికవర్ చేసి డిలీటెడ్ డేటా రికవర్ చేసి దాన్ని ఏమైనా బయటికి తీసుకొస్తారా ఎవిడెన్సెస్ని, ఇదంతా చూడాల్సిన అవసరం ఉంది. అది వస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవుతుంది. పైగా ఆయన పెట్టిన కేసు కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు, కస్టోడియల్ టార్చర్ కేసు పెట్టారు. సో ఇవన్నీ కూడా తీవ్రమైనవి కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.